హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. 8th ఆగస్ట్ 2016 మా పెళ్లి రోజు. 8th ఆగస్ట్ 2024 ఈరోజు కరెక్ట్గా 8 years కంప్లీట్ అయిపోయినాయి మా పెళ్ళికి. సో ఈరోజు మా వెడ్డింగ్ డే. బట్ నా ఫోన్ లాక్ అవడం వల్ల శేఖర్ గారు పొద్దున వెళ్ళిపోయారు కూకట్పల్లికి. అక్కడ ఓప్పో సర్వీస్ సెంటర్ ఉంది, అక్కడ వెళ్ళి ఉన్న వీడియోస్ డిలీట్ అవ్వకుండా ఆ లాక్ రిమూవ్ అయ్యేలాగా చూడడానికి ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. నా ఫోన్ ఫార్మాట్ అయిపోయింది. సో కొత్త ఫోన్ లాగా అయిపోయింది. దాంట్లో ఫస్ట్ వీడియో ఇదన్నమాట. సో యానివర్సరీ స్పెషల్ ఏంటి అని చాలామంది అడిగారు. ఏం లేదండి, శేఖర్కి ఫీవరిష్గా ఉంది, చేతన అవ్వట్లేదు. అంటే రీసెంట్గా పిల్లలు కూడా సిక్ అయ్యారు కదా, అప్పుడే కొంచెం శేఖర్కి జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకున్నాడు. సో మళ్ళీ 2 days నుంచి కొంచెం ఫీవరిష్గా ఉంటున్నాడు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో, పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి. డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో తనకి ఫీవరిష్గా ఉంది. అండ్ నాకు ఈసారి ఇంట్రెస్ట్ ఏం లేదు. కొంచెం అంత బాగుంటే బయటికి అట్లా వెళ్ళి తిరిగొద్దాం అని ఉండింది నాకు. అంటే బయట ఫుడ్ వగేరా ఏం తినము, అట్లా తిరిగొద్దామని ఉండే. బట్ ఏంటంటే వెళ్ళలేకపోయాం బాగాలేకపోవడం వల్ల. సో మంచిగా అయినాక మళ్ళీ తిరగవచ్చు, ఇంకా లైఫ్ మొత్తం పడుంది కదా. సో నాకు శేఖర్ చాలామంది మా లవ్ స్టోరీ అడుగుతూ ఉంటారు. లవ్ స్టోరీ వల్ల ఎవరికి యూజ్ ఉండదండి, నిజమే కదా. ఎందుకంటే అందరు లవ్ స్టోరీలు ఒకలా ఉండవు. అందరు అబ్బాయిలకు ఒకలాంటి అమ్మాయి దొరకదు, అందరు అమ్మాయిలకి ఒకలాంటి అబ్బాయిలు దొరకరు. చాలామంది లవ్ చేసి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు, చాలామంది హ్యాపీగా ఉన్న ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు, చాలామంది మోసపోతున్నారు పెళ్లి చేసుకొని, లవ్ మ్యారేజ్ చేసుకొని. సో అట్లా చాలా టైప్ ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ రెండిట్లలో చాలా ఉంటాయి. అది ఏదైనా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. సో నేనైతే నా లవ్ స్టోరీ అందుకే ఎప్పుడు రివీల్ చేయలేదు, ఎందుకంటే అది ఎవరికి యూజ్ లేదు. మాకు మాత్రం స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుంది. సో ఈరోజు ఏంటంటే మొన్న అటు వెళ్ళాం కదా కేపీహెచ్బి. సో అప్పుడు మేము మాల్పూరి తిన్నాము, కోవా మాల్పూరి. సో అది రెడీ చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఏ రెసిపీ చూడలేదు, నాకు అనిపించింది చేస్తూ ఉన్నాను అనమాట. సో నాకు ఇంట్లో స్వీట్ కోవా ఉండే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటుంది. సో దాన్ని గీరేసి కొంచెం వాటర్ కలిపాను, లిటిల్ బిట్ షుగర్ వేసాను. సో ఓకే, పాలుగా కలపచ్చు మీరు. సో మనకి కోవా కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంతకుముందు గట్టిగా ఉండే కదా, కొంచెం లిక్విడ్గా వచ్చింది. ఇది పక్కకు పెడదాం. ఇంకో దగ్గరికి షుగర్ సిరప్ చేస్తూ ఉన్నాను. చాలామంది గులాబ్ జామ్ చేసినప్పుడు కూడా ఆ షుగర్ సిరప్ అనేది వాటర్లా చేస్తారు. అట్లా చేస్తే గులాబ్ జాములు ఇచ్చుకోపోతే నీరు వస్తాయి. సో నేను కొంచెం థిక్గా చేస్తాను, నాకు అట్లానే ఇష్టం. సో అది పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంకో సైడు మాల్పూరి మనం గులాబ్ జామ్ మిక్స్ మిగిలిన చూడండి, దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకే, రవ్వతోటి చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు. కానీ బేసికల్ మనం బయట కొనేది మైదా పిండిది ఉంటుంది. సో మైదా పిండిలో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ వేసి దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఒక దిక్కు సిరప్ అనేది వేడవుతూ ఉంది, ఇంకో దిక్కు నేను ఈరోజు మాల్పూరి మేము ఇంట్లో చేస్తాం. ఎప్పుడో మేము ఎలాయిజీ వచ్చిన కొత్తలో శేఖర్ బర్త్డే అప్పుడు మిగిలిన గులాబ్ జామ్ మిక్స్తో నేను చేసి ఉంటుంది. సో ఇది నాన్ స్టిక్, దాంట్లో వేస్తే మనకి పల్టీ చేయడానికి ఈజీగా ఉంటుందని. నిజం చెప్తున్నాను, నేను ఇది చేసినప్పుడు ఇంత బాగా వస్తుందో నేను గెస్ట్ చేయలేదు. అసలు ఎంత బాగా వచ్చింది తెలుసా. ఇంకా పొడువాటి గిన్నె అయితే, అంటే వెడల్పాటి గిన్నె అయితే మనకి పర్ఫెక్ట్గా పూరిలాగా వచ్చేవి. సో ఇప్పుడు ఏంటంటే బూరెల్లాగా వచ్చాయి. బట్ ఇట్స్ టేస్టీ, యమ్మీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ థింక్ 25 rupeesకి ఒక పీస్ ఇచ్చారేమో, బట్ మనం ఇంట్లో చాలా చేసుకోవచ్చు. ఓన్లీ 250 grams మైదా, కొంచెం కోవా, 1/2 కిలోలో నేను 1/4 వంతు వాడాను కోవా, అండ్ కొంచెం షుగర్, అంతేనండి. ఇదే ఆయిల్లో 5 మాల్పూరీలు అయినాయి, అండ్ బాగా కూడా అయినాయి, చాలా టేస్టీగా అయినాయి. శేఖర్ పడుకున్నాడు. సో తనకి ఈరోజు స్వీట్ చేద్దామా అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దులేవే, నువ్వు చేసుకో అన్నాడు. సో ఇదైతే ఇంకా ఆయనకు నచ్చుద్ది కదా అన్నట్టుగా సర్ప్రైజింగ్గా చేస్తూ ఉన్నాను. కానీ ప్రాణం ఆపుకోలేక నేనే ఫస్ట్ తిన్నాను. మీరు కొంచెం కలర్ వచ్చి తగ్గో తిని గోలించుకోవచ్చు. నేను దీంట్లో కొంచెం అది వేసాను, బేకింగ్ పౌడర్ వేసాను. బేకింగ్ సోడా, వంట సోడా కాదు, కేక్లో వేస్తారు చూడండి బేకింగ్ పౌడర్, అది వేసాను. అందుకే ఇది కొంచెం పొంగిందనమాట ఇంకా బాగా. సో మొత్తానికి 5 అయినాయండి, 5 or 6 అయినాయి మాల్పూరీలు. సో ఇమీడియట్ తీసిన వెంటనే దీన్ని గులాబ్ జామ్ లాగానే షుగర్ సిరప్లో వేసుకోవాలి. సో షుగర్ సిరప్ ఇలా ఉండాలన్నమాట. సో చాలా తక్కువ టైంలో అయింది తెలుసా, రఫ్గా 20 minutes పట్టినాయి అంతే. సో ఇవి
6 మాల్పూరీలు రెడీ అయిపోయినాయి. ఇది మన కోవా మిక్స్ కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్ కోవా మిక్స్ దగ్గర చిన్న మిస్టేక్ చేశాను. పొయ్యి మీద పెట్టాను. అది కరగసాగింది. ఆ నెయ్యి బయటికి వస్తుందని భయమై మళ్ళీ పక్కకు పెట్టి ఇంకొంచెం కోవా కలిపాను. సో ఇలా దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లితే చూడడానికి సేమ్ హల్వాయి టైప్లో స్వీట్ షాప్లో కొన్నట్టు ఉంటుంది. కానీ నిజంగానే స్పెషల్ దీనికోసం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో చేసుకొని తినొచ్చు. ఆసమ్‌గా కుదిరిందండి. బయట తిన్నట్టుగానే ఉంది. డెఫినెట్లీ హ్యావ్ ఎ ట్రై. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. సో నాకైతే భలే అనిపించింది. ఇక ఆపుకోలేక వీడియో ఆనే ఉంది. మొత్తం తినేసానండి. సో నేను ఒక వీడియోకి నేను డిలీట్ చేశాను ఇందాకే కామెంటు. నీ పాచి మొహం, నీ చింపిరి జుట్టుని క్లమ్జీ హౌస్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అన్నారు. నా వీడియోస్ న్యాచురల్గా ఉంటాయండి. సో నా వీడియోస్ న్యాచురల్గా ఉంటాయి. మేబీ మీకు అట్లా అనిపించచ్చు. బట్ ఇప్పటి నుంచి డ్రెస్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని మళ్ళీ మునుపట్లాగా ఎల్ఐజీలో ఉన్నప్పుడు మనం ఎట్లా వీడియో చేద్దాము అట్లా తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఒకరు ఉన్నారనుకోండి, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైం. మీరు రెడీ అవ్వచ్చు, మీరు మేకప్ చేయొచ్చు, మీరు అవుట్డోర్ షూట్స్ తీయచ్చు, అన్నీ చేయొచ్చు. పిల్లల్ని మనం ఒక్కరే పట్టుకోవాలని ఉంటుంది చూడండి, అప్పుడు ఇవన్నీ కుదరవు. మరి మీ ప్రొఫెషన్ యూట్యూబే కదా, కుదరాలి కదా అనేరు. నార్మల్ కూడా వీడియోలు తీయచ్చు. రెడీ అయ్యి వీడియో తీయాలని ఏం లేదు కదండి. సో ఇది కేక్ కట్ చేసి ఎంచక్క పిల్లలు తినేశారు. చిన్న కేక్ తెచ్చాము, ఎందుకంటే నాకా తినాలని ఇంట్రెస్ట్ లేదు. శేఖర్ కూడా నేను తినాడు. పిల్లల వరకే తెచ్చామన్నమాట. పిల్లలు ఇష్టంగా తినేశారు. ఇది యాక్చువల్ నైట్ 12 కట్ చేద్దామని నేను తెచ్చాను. బట్ ఆయనకి ఫీవరిష్గా ఉండి సపరేట్గా పడుకున్నాడు శేఖర్. అండ్ నేను తర్వాత లేపలేదన్నమాట. సో అందుకని ఇప్పుడు కట్ చేస్తూ ఉన్నాము. ఇంకా రమ్య సంధ్య వాళ్ళు కూడా ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా లేరు సెలబ్రేట్ చేయడానికి. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు సెలబ్రేట్ చేసినా కూడా. సో వాళ్ళు లేకపోయేసరికి ఇంతకే ఇంట్రెస్ట్ పోయిందన్నమాట. సో మాల్పూరి మాత్రం సూపర్గా ఉంది. శేఖర్ అదే బాగుంది, మంచిగా కుదిరింది అన్నారు. సో ఇది సాటర్డే రోజు మా పెళ్లి రోజు. ఓకే, ఇది ఫ్రైడే రోజు వీడియో. యాక్చువల్లీ ఫుల్ వ్లాగ్ తీసి ఉంటుంది మార్నింగ్ నుంచి. బట్ ఫోన్ అనేది ఫార్మేట్ అయిపోయింది. ఈ క్లిప్స్ ఎక్కడివి అంటే ఇది నా ఫోన్ తేజుకిచ్చి తేజుని సంధ్యాల ఇంట్లో ఉంచి శేఖర్ ఫోన్లో తీసిన వీడియో అన్నమాట ఇది. సో రిత్తుగాడిని తీసుకెళ్తా ఉన్నాం. ఆ తేజు బయటికి వచ్చిన పెద్దగా వెయిట్ని చూడండి. అండ్ ఇద్దరు కొట్టుకుంటారు. వాడికి నా ఫోన్ ఇచ్చి సంధ్య దగ్గర ఉంచాను. సంధ్య మొదటి శ్రావణంలోనే వరలక్ష్మి చేసుకుంది. అంటే నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఇంటి పనులు ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి మొదటి వారంలోనే వరలక్ష్మి చేసుకుంది. బట్ నేను వెళ్ళలేదు. వాయిన నన్ను పిలిచింది, బట్ నేను వెళ్ళకూడదు, అందుకే వెళ్ళలేదనమాట. సో ఇది కేపీహెచ్పిలోనే ఈ ఆదురీస్, అంటే మేము తీసుకున్న వెంచర్ ఎక్కడ అని చాలామంది అడిగారు కదా, ఆదురీస్ గ్రూప్స్ అని ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, కేపీహెచ్పిలో ఉంటుంది. దగ్గరే ఉంటుంది. షాపింగ్ స్ట్రీట్ దాటినాకనే ఒక 1 కిలోమీటర్తో ఉంటుంది. ఈ చెట్లు అసలు ఈ ఏం కాయాలో మీకు తెలిస్తే నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా? సో వచ్చి ఇక్కడ బండి పార్క్ చేసి ఆయనకు కాల్ చేసాం. ఈరోజు ఏమంటే రిమైనింగ్ పేమెంట్ కంప్లీట్ చేసేయాలి. అలాగే మనం పేమెంట్ అంతా చేసాక 4 to 5 డేస్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పే చేయాలన్నమాట. సో 2 కడితే ల్యాండ్కి మనం మొత్తం అమౌంట్ పే చేసినట్టే. జస్ట్ ఇంక ఇది మన పేరు మీద అవడమే బాకీ ఉంది. అది కూడా ఒక 5-6 డేస్లో 1 వీక్ లోపే అయిపోద్దండి. కానీ మీ అందరిలా నాకు భయం వేసింది. ఏంటి నార్మల్గా బయట చిన్న వెంచర్లలో కొంటే మనకి ఎగ్జాక్ట్లీ మనం రిజిస్ట్రేషన్ రోజు 50% అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళ చాలా పెద్ద వెంచర్ కదా, వీళ్ళ సిస్టమ్ అలా ఉండదు. వీళ్ళు టోకెన్ తీసుకోవాలి దేనికి రిజిస్ట్రేషన్ కోసం. సో అట్లీస్ట్ 5 డేస్ అయినా పడతాడ. వరుణ్ తేజ్ గారు వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ లాగా చేస్తూ ఉన్నారు అనమాట. సో సెకండ్ ఫ్లోర్లో ఎవరి త్రూ అయితే మేము ల్యాండ్ కొంటున్నామో ఇతనేనండి, బుచ్చన్ అయిన పేరు. సో ఇతను కలిశారు. మనకి ల్యాండ్స్ ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి అంటున్నారు. బేస్డ్ ఆన్ ఏరియా 11K నుంచి గజం స్టార్టు. మేము తీసుకుంది 17,799 అంటే 17,799 గజం. కొంచెం తగ్గించారు మాకే కాదు, మీరు కొంటే మీకు తగ్గిస్తారు, అందరు తగ్గిస్తారండి. ఒక 400-500 అటు ఇటు చేస్తారు. సో తర్వాత ఇది 1 lakh అమౌంట్ నెట్ లిక్విడ్ క్యాష్ ఓన్లీ ఫర్ రిజిస్ట్రేషన్. మిగిలింది మేము చెక్ ఇచ్చాము. దాని వీళ్ళ దగ్గరికి వచ్చిన ఎవ్రీ టైం మేము డబ్బులు కట్టిన రిసిప్ట్ తీసుకుంటాం. అది ఎంత పెద్ద ఆఫీస్ అయినా మన కష్టం
35 లక్షలు పెడుతున్నామంటే ఎంత ఆలోచించాలి మనం చెప్పండి. సో అట్లా ఎవ్రీ టైం రిసిప్ట్ మేమే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం. శేఖర్కి వచ్చిన డౌట్స్ అన్నీ అడుగుతాడు. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయో కూడా అడిగారు. సో దీని రిజిస్ట్రేషన్కి మనం లేకపోయినా అవుద్దంట. బట్ మేము వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, ఎవ్రీథింగ్ మనకు తెలియాలి. సో మేమే వస్తాం రిజిస్ట్రేషన్కి, వద్దు అని చెప్పేసి చెప్పామన్నమాట. సో ఇక్కడ వీళ్ళ అన్ని ఆఫీసులలో ఈ వినాయకుడు ఉంటారు. చూడడానికి నాకు బాగా అనిపిస్తుంది తెలుసా. మేబీ వీళ్ళకి కలిసి వచ్చారో తెలియదు కానీ ఉంటారు. సో మొత్తంకి అయితే పేమెంట్ మొత్తం చేసేసి హ్యాపీగా ఇక్కడికి వచ్చాం. మళ్ళీ కేపీహెచ్పి ఎప్పుడు వస్తామో తెలియదు కదా, ఎందుకంటే ఇంత దూరం మేము రాము నార్మల్గానే. సో ఇక్కడికి వచ్చినందుకు మాల్పూరి తిందామని చెప్పేసి అన్నా అనమాట నేను. సో అందుకే వెళ్తూ ఉన్నాం. లాస్ట్ టైం రమ్య వాళ్ళు వచ్చినప్పుడు రమ్య వాళ్ళ దగ్గర పిల్లల్ని అప్పచెప్పాం. అంతకుముందు అత్తమ్మకి అప్పచెప్పి మేమే వచ్చాం కాబట్టి అంత టైర్డ్ అవ్వలేదు. సో రితుని ఇంతమందిలో వదిలేలేము, అలా అని చెప్పి ఎక్కువసేపు ఎత్తుకోనులేము. నాకు చెవు నొప్పి స్టార్ట్ అయింది, అందుకని ఇయర్లో ఎప్పుడు కాటన్ పెట్టుకుంటా ఉన్నాను అనమాట. సో బాగుంటుంది. బట్ నాకు తులసి బాగులో చూడగానే కొనాలి అన్న ఫీల్ వచ్చినట్టు ఇక్కడ రాదండి. వీళ్ళు ఎవరో నా వీడియోకి అడ్డమే నడుస్తారు కదా అన్న, కొంచెం జరగండి అన్న. సో అయిపోయింది. మన సబ్స్క్రైబర్ కలిసారు. తనకి ట్విన్ గర్ల్స్ అనమాట, ట్విన్స్ గర్ల్స్, ఒక అబ్బాయి. చాలా బాగా మాట్లాడారు. సో తర్వాత సంధ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. నాకు యాక్చువల్ పీరియడ్ అయ్యి 4th డే, నేను అందుకే లోపలికి వెళ్ళలేదు. మ్యారేజ్ డే రోజు, అందుకే గుడికి కూడా వెళ్ళలేదండి 5th డే ఆ రోజు. సో సంధ్య వరలక్ష్మి వ్రతం చేసుకుంది. శేఖర్ వాళ్ళు కూర్చొని ప్రసాదం తిన్నారు. నేను బయట చేరేసుకొని కూర్చొని ఇంటికి వచ్చేసాను, అంతేనండి. సో వరలక్ష్మి వ్రతం షాపింగ్ మీది ఎక్కడి దాకా వచ్చింది నా కమెంట్లు చెప్పండి. చిన్న వ్లాగ్ ఇది, నచ్చిందా? ఫైనలీ ఈ మ్యారేజ్ యానివర్సరీకి శేఖర్ నేను మాకు మేముగా ఇచ్చుకున్న సెల్ఫ్ గిఫ్ట్ ఈ కొత్త ప్లాట్. చాలా హ్యాపీగా అనిపించింది. 8 years బ్యాక్ ఇలాంటి ఏవీ లేవండి. అసలు లిటరలీ డబ్బులకే వాల్యూ ఇస్తారు. రిలేటివ్స్ కొంతమంది కన్సిడర్ కూడా చేసేవాళ్ళు కాదు. అంతే, లైఫ్ ఎప్పుడో